హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే ద రోల్ ఆఫ్ సిజిపిఏ ఇన్ కెరీర్ ఆపర్చునిటీస్. ఓకే, సో మీకు సిజిపిఏ అనేది కాలేజెస్లో, బీటెక్ కాలేజెస్లో ఎలా ఉంటుందంటే ఒక 7 కన్నా మినిమం వచ్చిన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. ఒక 7 కన్నా ఆర్ 8 ఎబో, 7 to 8 మధ్యలో వచ్చిన వాళ్ళకి ఒకలాగా, 8 ఎబో ఉన్న వాళ్ళకి ఒకలాగా. ఓకే, సో మినిమం మనకి కాలేజ్ ప్లేస్మెంట్స్ అవ్వనివ్వండి. సో ఫస్ట్ ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలి, ఒక సింగిల్ వర్డ్ ఎస్ ఆర్ నోలో చెప్పాలి అంటే ద రోల్ ఆఫ్ సిజిపి అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుందనే చెప్తాను. ఓకే, కానీ ఉండకపోతే వర్కౌట్ అవ్వదా అంటే లేదు, వర్కౌట్ అవుతుంది. అదేంటి అనేది, ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు అనేది కూడా మొత్తం ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే మీకే తెలిసిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిజిపిఏ అనేది 7 ఉంది, లేదంటే 7 కన్నా బిలో ఉందబ్బా. ఓకే, సో మీకు కాలేజ్లో ప్లేస్మెంట్స్ జరుగుతాయి, అవునా? ఇప్పుడు మన కాలేజ్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ కాలేజెస్ తెప్పిస్తారు. సో కాలేజ్ ప్లేస్మెంట్స్లో చాలా స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక సిఎస్సిలోనే ఓకే, ఏ సెక్షన్, బి సెక్షన్ అని చాలా సెక్షన్స్ ఉండి ఆల్మోస్ట్ ఒక 800 మెంబర్స్ అనుకుందాం ఒక్క బ్రాంచ్కి. ఓకే, ఆ బ్రాంచ్లోనే 800 మెంబర్స్ ఉన్నప్పుడు అంతమందిని ఎలా ఫిల్టర్ చేస్తారు వాళ్ళని? సో ఫిల్టరేషన్కి ఫస్ట్ వాళ్ళు వాడే క్రైటీరియానే సిజిపిఏ. సో ఆ సిజిపిఏ త్రూనే ఆల్మోస్ట్ ఒక 50 to 60% క్యాండిడేట్స్ అక్కడనే ఫిల్టర్ అయిపోతారు. ఓకే, సో చాలా మంది అక్కడనే లైక్ వాళ్ళ కాలేజ్ లైఫ్లో వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్లనో, లేదంటే వాళ్ళు వాళ్ళకి కొంచెం అడ్వెంచర్స్ చేసి బయట కొంచెం ఆ ఫ్రెండ్స్ వల్లనో, లేదంటే వాళ్ళకి బయట తిరగాలని ఎక్కువ ఆశ వల్లనో, కొంచెం స్టడీ పైన కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉండి సిజిపిఏని వాళ్ళు తక్కువ చేసుకుంటారు డ్యూ టు మెనీ రీజన్స్. ఓకే, సో ఈ కేసులో మనము కాలేజ్ ప్లేస్మెంట్స్లో కొంచెం వాళ్ళ క్రైటీరియా వచ్చినప్పుడు కొంచెం మీది తక్కువ అయిపోతుంది ఇంప్రెషన్ పరంగా, మీరు షార్ట్ లిస్టింగ్ కూడా తక్కువ అవుతుంది. కానీ అదే లెట్ సపోజ్ మీ యొక్క క్రైటీరియా 8 ఎబో ఉంది, ఆర్ ఎయిట్ ఎయిట్ మినిమం 8 అలా మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, సిజిపిఏ సరిపోతుంది కాలేజ్ ప్లేస్మెంట్స్కి. సో ఇక్కడ మీకు ఏ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అంటే రిక్రూటర్స్ దగ్గర నుంచి మీ రెజ్యూమ్ కానీ ఏదైనా మీరు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెమిస్టర్కి ఎంతైతే కష్టపడతారో అంతే మీరు జాబ్లో ప్లేస్ అయ్యాక కూడా కష్టపడతారు అని వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అది వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి మీరు మినిమం 8 తెచ్చుకోనికి ట్రై చేయండి. కాలేజ్ ప్లేస్మెంట్స్ని క్రాక్ చేయాలనుకున్నా కానీ, ఆఫ్లైన్లో మీరు ఫ్రెషర్స్గా క్రాక్ చేయాలనుకున్నా కానీ ఫస్ట్ మీరు మినిమం 8+ అలా తెచ్చుకోనికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ కేసు ఏంటి? కేస్ 2. ఇప్పుడు ఈ కేసులో ఏంటి, మీకు 7 బిలో ఉంది ఆర్ 7 బిలో గ్రేడ్ ఉన్నప్పుడు మీరేం చేయాలి అంటే మీరు ఎక్కువగా ప్రాజెక్ట్స్ పైన బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ప్రాజెక్ట్స్ ఎక్కువ బిల్డ్ చేయడం, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం. ఓకే, సో మీరు ఎక్కువగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోనికి ట్రై చేయండి. ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయబ్బా, ఆ ప్రాజెక్ట్స్ సపోజ్ రియల్ టైంలో ఏదన్నా ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేశారు. ఓకే, ఆ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని మీరే ఒక సొంతంగా ప్రాజెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, అది ఎంత బాగుంటుంది. ఈవెన్ రిక్రూటర్స్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోతారు. అప్పుడు ఇలాంటి కేసెస్లో మీ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మీ స్కిల్స్ కానివ్వండి, ఇవి ఎక్కువ షోకేస్ చేశారనుకోండి వాళ్ళకి, వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయి అప్పుడు మీ సిజిపి అనేది డెఫినెట్లీ వాళ్ళు మ్యాటర్ అవ్వదు. ఓకే, సి మీరు ఒక క్యాండిడేట్, మీకు ఒక 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనో, ఐటీ ఇండస్ట్రీ, మీరు సర్చ్ చేసే జాబ్స్లో మీకు ఒక 2 years+ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అప్పుడు నిజంగానే రిక్రూటర్స్ వచ్చేసి మీ కాలేజ్లో సిజిపిఏ ఎంత అని అడుగుతారు అనుకుంటున్నారా మీరు? లేదు కదా. కానీ కానీ ఫస్ట్ జాబ్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు సిజిపిఏ అనేది డెఫినెట్లీ మ్యాటర్ అవుతుంది. మీ కాలేజ్ ప్లేస్మెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు కానీ, ఆఫ్ క్యాంపస్లో కానీ, కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ అమెజాన్, మెటా, గూగుల్, ఫేస్బుక్, ఇవన్నీ మీరు నెట్ఫ్లిక్స్, ఇవన్నీ జాబ్స్ మీరు అప్లై చేయాలనుకుంటున్నప్పుడు, కొన్ని మంచి స్టార్టప్స్ లైక్ జొమాటో, రేజర్ పే, వీటిలో మీరు అప్లై చేసినప్పుడు కొన్ని టైమ్స్ చూస్తారు. ఓకే, సిజిపిఏ కూడా మ్యాటర్ అవుతుంది వాళ్ళకి. కాదు, మీరు స్కిల్స్తో ప్రొజెక్ట్ చేశారనుకోండి, బెస్ట్ వే గిట్హబ్స్లో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ పుష్ చేశారు, అలాగే లైక్ మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, మీ స్కిల్స్ని బట్టి, మీ ప్రాజెక్ట్స్ని బట్టి, మీ పోర్ట్ఫోలియోస్ని బట్టి డిస్ప్లే చేశారనుకోండి రిక్రూటర్స్కి, డెఫినెట్లీ వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి సిజిపిఏ అనేది అప్పుడు వాళ్ళకి మ్యాటర్ అవ్వదు. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ది పాయింట్స్.
రిగార్డింగ్ సిజిపిఐ ఇన్ కెరీర్ ఆపర్చునిటీస్. ఓకే, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్స్ని ఫాలో అయ్యి మీ కెరీర్లో, మీ క్యాంపస్లో కానీ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఈ టిప్స్ని ఫాలో అయ్యి క్రాక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు FLM ఛానల్.